హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు ఎన్జీసీ సండే స్కూల్. ఎలా ఉన్నారు? మీరు అందరు చాలా బాగున్నారని నేను నమ్ముతున్నాను. అయితే మా ఎన్జీసీ టీం తరఫున మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. సో ఈ ప్రోగ్రామ్ని మాత్రం డిలే చేయకుండా ఒక చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో మనం స్టార్ట్ చేసేసుకుందాం. మహోన్నతుడ మహాగణుడ యేసయ్య, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుంటుండగా ప్రభా మీ యొక్క సహాయాన్ని మాకు ఉంచమని ప్రభా వేడుకుంటున్నాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మర్యాదగా క్రమముగా తండ్రి జరుపుకోవడానికి, ప్రతి దాంట్లో పిల్లలు ఇన్వాల్వ్ అవ్వడానికి మీరే సహాయము చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు హ్యాపీ ఈస్టర్ అన్న కదా, అసలు ఈస్టర్ అంటే ఏంటి? ఈస్టర్ అంటే ఏంటంటే ఈస్టర్ ఒక జర్మన్ వర్డ్ అనమాట. అయితే యేసయ్య మన పాపాల కోసము సిలువలో మరణించారు కదా, మరణించి తిరిగి లేచిన దాన్ని ఈస్టర్ అని అంటారు. సో అందుకనే మనం ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నేను సర్చ్ చేసినప్పుడు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ తెలిస్తే కింద నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మన మధ్యలో అయితే అక్క వాళ్ళు రెడీగా ఉన్నారు సాంగ్స్ తోటి. మీరందరూ రెడీగా ఉన్నారా? హియర్ వి గో. సాంగ్స్ని ఎంజాయ్ చేశారా? సో మెమరీ వర్స్ నేర్పించడానికి మన మధ్యలో ప్లాటీ అక్క రెడీగా ఉంది. నేర్చుకోవడానికి మీరు రెడీయా? హలో ఎవ్రీబడి, మనం ఒక కొత్త మెమరీ వర్స్ నేర్చుకుందాం. యెషయా 53:6 యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. యెషయా 53:6. Let us learn it in English as well. The Lord has laid on him the iniquity of us all. Isaiah 53:6. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మెమరీ వర్స్ని మీరు తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో నేర్చుకొని కింద వాట్సాప్ నెంబర్కి ఒక షార్ట్ వీడియో పంపించండి. పిల్లలు, ఇట్స్ అ స్టోరీ టైం, జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఎలా ఉన్నారు మీరందరూ? ముందుగా మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. పిల్లలు మరి ఈరోజు లెసన్ నేర్చుకోవడానికి, స్టోరీ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్. పిల్లలు, కానాను అనే ఒక ఊరిలో ఒక కపుల్ జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. కపుల్ అంటే ఎవరో తెలుసా మీకు? భార్య భర్త. ఈ భార్య భర్త పేరు ఏంటో తెలుసా? అబ్రహాము సారా అనమాట. సారా అబ్రహాం కానాను అనే ఒక ఊరిలో జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అబ్రహాముకు షారాకు పెళ్ళయ్యాక చాలా ఇయర్స్ వరకు కూడా పిల్లలు లేరు. పాపం కదా, షారాను అబ్రహాం అయితే పిల్లలు లేనని చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే చూస్తూ, అయ్యో మాకు కూడా పిల్లలు ఉంటే మేము కూడా ఇలా వీళ్ళలాగా మంచిగా ఆడుకునే వాళ్ళం కదా అని వాళ్ళని చూస్తూ బాధపడతా ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఒకరోజు దేవుడు అబ్రహాం దగ్గరకు వస్తాడనమాట. అబ్రహాం దగ్గరకు వచ్చి, అబ్రహామా ఇదిగో నెక్స్ట్ టైం నేను నీ దగ్గరకు వచ్చి మరలా నిన్ను కలిసినప్పుడు నీకు ఒక మంచి కుమారుడు పుడతాడు అని ప్రామిస్ చేస్తాడనమాట. అప్పుడు అబ్రహాంకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. పిల్లలు, మీకు సంగతి తెలుసా? అట్లా దేవుడు అబ్రహాంకి పిల్లల్ని ఇస్తాను అని ప్రామిస్ చేసినప్పుడు అబ్రహాంకి 75 ఇయర్స్ అనమాట. సో దేవుడు ప్రామిస్ చేసినట్టు అబ్రహాము పిల్లలు పుడతాడని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అబ్రహాము షారా నెక్స్ట్ ఇయర్ మనకు పుడతారేమో పిల్లలు, నెక్స్ట్ ఇయర్ కొడుకు పుడతాడేమోనని అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి 25 ఇయర్స్ వరకు కూడా పిల్లలు పుట్టారనమాట. 25 ఇయర్స్ తర్వాత దేవుడు అబ్రహాంకి షారాకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళిద్దరికీ ఒక చిన్న కుమారుడు పుడతాడనమాట. పిల్లలు,
ఇప్పుడు అబ్రహాం వయసు ఎంతో తెలుసా? 100 years. మరి సారాకి ఎంత ఏజ్ ఉంటుందో తెలుసా? 90 years. అబ్రహాంకి 100 years, సారాకి 90 years ఉన్నప్పుడు ఇస్సాకు పుడతాడనమాట. ఇస్సాక్ అంటే అబ్రహాంకు షారాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత పుట్టాడు కదా ఇస్సాకు. ఇస్సాక్ అంటే షారాకి అబ్రహాంకి చాలా ఇష్టం అనమాట. చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు, మస్తు గారాబం చేసేవాళ్ళు అనమాట. ఏది అడిగితే అది కొనిచ్చేవాళ్ళు. వీడియో గేమ్స్ అడిగినా, రిమోట్ కంట్రోల్ కార్ అడిగినా, చాక్లెట్స్ అడిగినా, ఏది అడిగినా నో అని చెప్పకుండా కొనిచ్చేవాళ్ళు అనమాట. ఇట్లా వాళ్ళు హ్యాపీగా గడుస్తున్నప్పుడు ఒకరోజు మరలా దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షమే ఏమంటాడంటే, అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్న ఒక కుమారుడు ఇస్సాకు ఉన్నాడు కదా, ఆ కుమారుని నువ్వు నాకు బలిగా అర్పించాలని అబ్రహాంని టెస్ట్ చేయడానికని దేవుడు అబ్రహాంని అడుగుతాడనమాట. అప్పుడు పాపం అబ్రహాం చాలా బాధపడతాడు కదా, ఎంత బాధేస్తుంది కదా. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఇస్సాకు పుట్టిండు. ఇస్సాక్ అంటే అబ్రహాంకి చాలా చాలా ఇష్టం అన్నమాట. పిల్లలు, మీరంటే కూడా మీ పేరెంట్స్కి చాలా ఇష్టం ఉంటుంది కదా. పాపం అట్లాగే అబ్రహాం కూడా ఇస్సాక్ అంటే చాలా ఇష్టము. కానీ దేవుడు బలి అర్పించమన్నప్పుడు నో అని చెప్పకుండా అబ్రహాము నెక్స్ట్ డేనే ఇమీడియట్గా ఇస్సాకుని, ఇద్దరి పని వాళ్ళను, కొన్ని కట్టెలను తీసుకొని మోరియా అనే పర్వతం మీదికి ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళ్తాడనమాట. మోరియా అనే పర్వతం పైకి ఎక్కాక అక్కడ వాళ్ళతో పాటు తెచ్చుకున్న కట్టెలన్నీ ఉంటాయి కదా, ఆ కట్టెలన్నిటిని మంచిగా పేర్చేసి దాని మీద ఇస్సాకును బలిగా అర్పించడానికి ఇస్సాకును పడుకోబెడతాడనమాట. ఇస్సాకును పడుకోబెట్టాక అబ్రహాం తన చేతిలో పెద్ద కత్తి తీసుకొని ఇస్సాకుని బలిగా అర్పించడానికి ఇస్సాకు మీదికి ఎత్తేస్తాడనమాట. చేతి మీదికి ఎత్తగానే ఆకాశం నుంచి సడన్గా దేవుడి స్వరము అబ్రహాంకి వినిపిస్తుంది. అబ్రహామా, అబ్రహామా, నీకు నేనంటే ఎంత ఇష్టం అబ్రహాము, నీకు ఒక్కడే ఉన్న కుమారుని ఇవ్వడానికి కూడా నువ్వు రెడీ అయిపోయినావు. నేనంటే నీకు చాలా ఇష్టం కదా అబ్రహాము, దీని ద్వారా నాకు తెలిసిపోయింది. సో నువ్వు ఇస్సాకుని అస్సలు బలిగా అర్పించొద్దు. ఇదిగో దగ్గర అక్కడ ఒక ముళ్ళ పొద ఉంది, అక్కడికి వెళ్తే నీకు ఒక పొట్టేలు కనిపిస్తుంది అనమాట. ఆ పొట్టేలుని నువ్వు తీసుకొని వచ్చి ఇస్సాకుకు బదులుగా నువ్వు బలి అర్పించు అని దేవుడు చెప్తాడనమాట. దేవుడు చెప్పినట్టు అబ్రహాము దగ్గరలో ఉన్న ఒక పొద దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొట్టేలు కనిపిస్తుంది అనమాట. ఆ పొట్టేల్ని తీసుకొని వచ్చి అబ్రహాము ఇస్సాకు ప్లేస్లో బలిగా అర్పిస్తాడు. పిల్లలు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, అబ్రహాంకి 100 years ఉన్నప్పుడు ఇస్సాకు పుడతాడనమాట. మరి అబ్రహాంకి చాలా ఇష్టము, ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి ఆ ఇస్సాకును దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాం నో అని చెప్పిండా? నో అని చెప్పలేదు కదా. దేవుడి మీద తనకున్న ప్రేమను చూపించడానికి ఇమ్మీడియట్గా ఇస్సాకుని బలిగా అర్పించడానికి రెడీ అయిపోయాడు. పిల్లలు, ఈరోజు ఏంటి? ఈస్టర్ కదా. దేవుడు మన కోసము తన ఏకైక కుమారుని ఇవ్వడానికి కూడా ఆలోచించలేదు. మనం చేసిన పాపాలకు, మనం చేసిన అబద్ధాలకు, మన పాపాలన్నిటి కోసం మనం చనిపోవాలి యాక్చువల్గా. కానీ మన ప్లేసులో తను ఎంతగానో ప్రేమించినటువంటి ఆయన ఒక్కడే ఉన్నటువంటి కుమారుని ఇవ్వడానికి కూడా దేవుడు ఆలోచించలేదు. మన కోసమే దేవుడు తన ఏకైక కుమారుని యేసయ్యని మన కోసం బలిగా అర్పించిండు కదా పిల్లలు. మరి ఈరోజు మనము యేసయ్య మన కోసం చేసిన ఆ త్యాగాన్ని, దేవుడు తన ఏకైక కుమారుని బలిగా ఇచ్చినటువంటి ఆ త్యాగాన్ని మనము గుర్తు చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞత చెల్లిద్దామా పిల్లలు? ఇట్స్ యువర్ ఫేవరెట్ టైం, స్కిట్ టైం. సో ఈ స్కిట్ చాలా చాలా స్పెషల్ స్కిట్ అనమాట. ఈస్టర్ అంటే ఏంటో ఇంకా మీరు చాలా బాగా తెలుసుకోవడానికి ఈ స్కిట్ యూజ్ అవుతుంది. హియర్ వి గో. ఒక సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ యేసుక్రీస్తు శిలువ మరణంపై ఒక పరిశోధనను మొదలుపెట్టారు. ఆమె పరిశోధన ఎటువంటి మలుపు తిరిగిందో ఈ ఆసక్తికరమైన స్టోరీని చూసి తెలుసుకుందాం. వెల్ డన్ ప్లాటీ, మేమంతా గర్వపడేలా చేసాం. మన న్యూస్ ఛానల్ ఒకటి యేసుక్రీస్తు పలికిన 7 మాటల్ని రికార్డ్ చేయగలిగింది. థ్యాంక్ యూ మ్యామ్. నేను నిజంగా యేసుక్రీస్తుని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆయన తిరిగి జీవిస్తానన్న మాట నిజమేనా? అది ఇప్పుడు అసాధ్యం. ఆయన ఒక గొప్ప గురువే, చాలామంది శిష్యులను సంపాదించుకోగలిగాడు. కానీ మృతులలో నుంచి లేవడం అంటే మీరేదో జోక్ చెప్తున్నారనుకుంటా. ఆయన నిజమైన దేవుడైతే, నిజంగా ఆయన ప్రభు అయితే శిలువ మీద మరణించాల్సిన అవసరం ఏంటి? నువ్వన్నది కూడా నిజమే. హాయ్, 2 రోజుల క్రితం సిలువ వేయబడిన క్రీస్తు పునరుద్ధానం చెందినట్లు నగరంలో ప్రచారం అవుతుంది. ఏంటి? హరియా ప్లాటీ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. ఇప్పుడే వెళ్ళండి, క్షుణ్ణంగా పరీక్షించండి. అపోహాలు, డ్రామాలు మనకొద్దు, నిజమే కావాలి. నేను ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రెడీ చేస్తాను. నువ్వు కూడా నాతో రా. మనం ముందు క్రీస్తుని సమాధి చేసిన యజమాని దగ్గరికి వెళ్దాం పద. లెట్స్ గో మ్యామ్. మీరు అర్మతీయ యోసేపు కదా? నేను టీవీ రిపోర్టర్ని. దయచేసి నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తారా? చెప్తాను. క్రీస్తుని సమాధి చేసేటప్పుడు ఆయన నిజంగా మృతి చెందాడా?
మృతి చెందాడు. ఆయన ప్రక్క నుండి రక్తం నీరు కారడం నేను కళ్ళారా చూశాను. అవునా? దాని తర్వాత ఏమైంది? అది విశ్రాంతి దినానికి ముందు యూదుల సాంప్రదాయం ప్రకారం క్రీస్తు దేహాన్ని సమాధి చేయాలి, అనుమతి ఇవ్వమని పిలాతోను కోరాము. నేను నా స్నేహితుడైన నికోదేం కలిసి క్రీస్తు దేహాన్ని సమాధి చేశాము. మీరు క్రీస్తు బంధువులా? కాదు. ఆయన శిష్యులందరూ ఆయన శిలువ వద్దనే వదిలేశారు, కానీ మీరు మాత్రం అక్కడే ఉన్నారు, ఎందుకు? ఆయన శిలువ పైన తండ్రి వారిని క్షమించు అన్న మాట హృదయాన్ని స్పందించింది. ఆయనని హింసించిన వారి పైన కూడా ఆయన కరుణ చూపాడు. దేవుడు కాక మరి మనుషుల పాపలని ఎవరు క్షమించగలరు? థ్యాంక్ యూ అండి. క్రీస్తు మృతికి కారణమైన శత్రువులను క్షమించగలిగిన ప్రేమ ఎటువంటి ప్రేమ అయి ఉండవచ్చు? అది దేవుడు ప్రేమ అయి ఉండొచ్చేమో. మనము క్రీస్తు సమాధిని పరిరక్షిస్తున్న సెంచురియన్ వద్దకు వెళ్ళి ఇంకా వివరాలు తెలుసుకుందాం, పద. ఓకే మ్యామ్. సార్, నేను టీవీ రిపోర్టర్, నాతో కొద్దిసేపు మాట్లాడగలుగుతారా? గో హెడ్. క్రీస్తుని సమాధి చేసిన ప్రాంతాన్ని మీరు ఎందుకు పరిరక్షించాలనుకున్నారు? మృతదేహాన్ని ఎవరు కాపలా కాయారు కదా. వెల్, ఆయన మృతి చెందిన 3వ రోజున పునరుత్థానం చెందుతాడని ఆయన అనుచరులు అంటుంటే విన్నాను. అది నేను నమ్మడం లేదు. కానీ అదే సమయమున మృతదేహాన్ని దొంగలించి తప్పుడు ప్రచారం చేయడం నాకు ఇష్టం లేదు. దాన్ని పరిరక్షించడానికి మీరేం చేశారు? నేను సమాధిని సీల్ చేశాక పగటిపూట 3 సెక్యూరిటీ గార్డులను, రాత్రిని 2 నియమించాను. అయితే గత రాత్రి ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. దాన్ని కొంచెం మీరు వివరించి చెప్తారా? అదిగో, మీరు ఆ నైట్ వాచ్మెన్ అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. అదిగో అక్కడ మూల కూర్చున్నాడే, అతడే. ఇప్పటికీ భయంతో వణికిపోతున్నాడు. హలో, నువ్వు నిన్న రాత్రి ఏం చూసావు? దాదాపు 2 గంటల సమయం అప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చాను. పైన ఉంచబడిన ముద్ర బద్దలైంది. హిమమంత తెల్లని వస్త్రములు ధరించబడిన ఒక మానవుడు పైనుంచి దిగి వచ్చి ఆ రాతిని పోర్లించి దాని మీద కూర్చుండెను. నీవు అతనితో మాట్లాడడానికి ప్రయత్నించావా? నేను ఆ దూతను చూడగా భయపడి నా నోట ఒక్క మాట రాలేదు. వీలైనంత వేగంగా పరిగెత్తి ఇక్కడ నుండి నేను బయటపడ్డాను. ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఆ నైట్ వాచ్మ్యాన్ దూతను చూశాడంటావా? చూసుండొచ్చేమో. సరేలే, పద. అమ్మలారా, అమ్మలారా, ఏంటి ఆనందం? మేము యేసుని చూసాము. ఎవరిని? మా మాస్టారు, మా ప్రభు సిలువ వేసిన సమాధి చేసిన నజరేయుడైన క్రీస్తు. అతడు పునరుద్ధానం చెందాడు. అతడు ఇప్పుడు బ్రతికే ఉన్నాడు. మా కళ్ళారా చూసాము. అసలు మొదటి నుండి ఏమైందో వివరంగా చెప్తారా? మేము పెందలకాడే లేచి సుగంధ ద్రవ్యములను తీసుకొని యేసు దేహమునకు పూయటకు వెళ్ళినాము. కానీ మేము అక్కడికి వెళ్ళేలోగా సమాధి పైన ఉన్న రాయి దొర్లింపబడటం మేము చూసాము. మేము ఆ సమాధి లోపల కూర్చున్న దేవదూతలను చూశాము. క్రీస్తు పునరుద్ధానం చెందాలని ఆ దేవదూతలు మాకు చెప్పారు. వింతగా ఉంది, నమ్మశక్యంగా లేదు. అతడు నన్ను పేరు పెట్టి పిలిచే వరకు నేను నమ్మలేదు. నేను ఎన్ని పాపాలు చేసినా అతడు నన్ను ప్రేమించాడు.
అతని కరుణతో నేను పవిత్రత చెందాను. మానవ జాతిని రక్షించువాడు అతనేనని మేము తెలుసుకున్నాము. మాకులాగా మీకు కూడా అతని అవసరం ఉంది. ఏంటి? అతని సామ్రాజ్యం ఎప్పటికీ ఉంటుందని, శాశ్వత జీవితం మానవాళికి అతని వరం అని అంటున్నారు అందరూ. వాళ్ళకంటే ఎక్కువగా నీకే తెలిసినట్టుందే. సరేలే, పద వెళ్దాం. హే, అక్కడెవరో ఏడుస్తున్నట్టున్నారే. ఓహో, అత్తడా? క్రీస్తు శిష్యులలో ఒకడు. పద వెళ్ళి ఏమైందో కనుక్కుందాం. మీరు క్రీస్తు శిష్యులలో ఒకరా? అవునండి, అవును. శిష్యులందరిలో కల్లా నీచమైన శిష్యుడు నేనే. మీ మాస్టర్ గురించి మరిన్ని వివరాలు చెప్పగలుగుతారా? మీరు రిపోర్టరా? అవును. మీరు నాకు ఒక ఉపకారం చేయగలుగుతారా? దారుణంగా సిలువ వేయబడిన మా మాస్టరు నిజమైన దేవుని కుమారుడని ఈ ప్రపంచమంతటికి మీరు తెలియచేయగలుగుతారా? అయినా ఆయన మన మధ్యలో లేడు. కానీ పేతురు మేరీ, అతడు బ్రతికే ఉన్నాడు. ఏంటి? అవును, క్రీస్తు పునరుద్ధానం చెందాడు. అతన్ని నేను చూశాను. అతడు నన్ను మేరీ అని పిలిచాడు. అవునా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అతడు మన పాపములను కడిగేందుకు మరణించాడు. అన్నమాట ప్రకారం మృత్యువు నుండి పునరుత్థానం చెందాడు. అతడు అన్నమాట ప్రకారం అంటే? క్రీస్తు దేవుడు. అతని మాటలు వృధాగా పోవు. ఆయన నమ్మడంలోనే శక్తి ఉంది. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆయనతో పాటు నీళ్ల మీద నడిచాను. నేను అతని ప్రేమ గురించి, శక్తి గురించి, క్షమాగుణం గురించి తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన పునరుద్ధానం నిజంగా అద్భుతం. ఆయన గురించి నేను ఇంకా తెలుసుకోవచ్చా? తప్పకుండా మీరు ఆయనను గురించి ఇంకా తెలుసుకోవచ్చు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు చెప్పాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లాటీ, నిజమేంటో తెలిసిందా? అదేదో ఫేక్ న్యూస్ అయి ఉంటుంది, నాకు తెలుసు. నో మ్యామ్, అది ఫేక్ న్యూస్ కాదు. నిజంగా క్రీస్తు జీవించి ఉన్నాడు. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? అవును మ్యామ్, క్రీస్తు మరణం నుండి పునరుద్ధానం జరిగాడన్న విషయం నిజం. ఆర్ యూ షూర్? అవును మ్యామ్, మనం ఈ విషయాన్ని మన టీవీ ఛానల్ ద్వారా ఒక మంచి స్టోరీ క్యారీ చేయాలి. ప్లాటీ, నువ్వు దేని గురించి ఏం మాట్లాడుతున్నావు? అవును మ్యామ్, నేను ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడాను. క్రీస్తుని నా సొంత రక్షకునిగా స్వీకరించాను. క్రీస్తుపై నీ నమ్మకం నీ ఉద్యోగానికి మరి నాకు ముప్పు కాకూడదు కదా? క్రీస్తు కోసం నా ఉద్యోగాన్ని వదులుకోవడానికైనా నేను సిద్ధమే. చూస్తుంటే నీ జీవితం పట్ల నీకు నమ్మకం ఉన్నట్లుంది. కానీ ఈ న్యూస్ టీవీ ద్వారా బయటికి వెళ్తే బయట నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో అని నేను భయపడుతున్నాను. మ్యామ్, మేము మీతో ఉన్నాను, భయపడకండి. ఏమీ కాదు. క్రీస్తు అనే నిజాన్ని మనం ప్రపంచమంతా చాటుదాం. క్రీస్తు నామానికే జయం. క్రీస్తు నామానికే జయం. పిల్లలు, మనం ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి వచ్చేసాం. కాబట్టి ప్రోగ్రామ్ అంతా మనకి హెల్ప్ చేసిన ఏసైకి థ్యాంక్ యూ చెప్దాం. లాస్ట్ ప్రేయర్తో ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. Friends, let's end this program with a short word of prayer.
Heavenly Father, we thank you for the gift of this day. Thank you, Lord, for being with us from the beginning till the end of this meeting. Let this program be a blessing to everyone who have watched this, Lord. In Jesus' name we pray. Amen. ఓకే పిల్లలు, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్. నిజంగా క్రీస్తు జీవించి ఉన్నాడు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? అవును మ్యామ్. మళ్ళీ పోయి రావాలా? ఇదో లాస్ట్ థింగ్. ఇది మా నీవు అతనితో మాట్లాడడానికి ప్రయత్నించావా? నేను ఆ దూత భయపడి నాకు ఒక్క మాట రాలేదు. అది కట్ చేయి. వీలైనంత వేగంగా పరిగెత్తి ఇక్కడ నుండి నేను బయటపడ్డాను. ఇది రాలే, మళ్ళీ కట్ చేసుకో. నేను కెమెరా చూస్తున్నాను. ఇంకా హెయిర్ కనిపిస్తున్నా. ఇంకొక చున్నీ వేస్తే వేయండి అన్నా. అది విశ్రాంతి దినం. యూదా అన్న మీరు ఆడవరికి చెప్పారు, దాని అర్థం అవసరం. క్రీస్తు మృతికి కారణమైన శత్రువులను క్షమించగలిగిన ప్రేమ ఎటువంటి ప్రేమ అయి ఉండొచ్చు? అది మీరు నైట్ వాచ్మెన్ అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. అదిగో అక్కడ కూర్చున్నాడే అటు మూలకి. అది మీరు నైట్ వాచ్మెన్ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. అదిగో ఆ మూలకి కూర్చున్నాడే అతడే. ఓకే వెల్, ఆయన మృతదేహాన్ని అరే అన్న పోయిందన్న ఆగానా అది ఏందా డైలాగ్ మర్చిపోయినా. ఓకే ఓకే వెల్, ఆయన మృతదేహాన్ని అది హాయ్, 2 రోజుల క్రితం క్రీస్తు పునరుద్ధానం చెందినట్లు నగరంలో ప్రచారం జరుగుతుంది. ఇదేదో వన్ వర్డ్ ఆన్సర్లా ఉంది. సార్, నేను టీవీ రిపోర్టర్ని. నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నిన్నటిది ఈరోజు ఉంది. అది దేవుని ప్రేమ అయ్యి ఉండవచ్చేమో. ఎటు వెళ్ళాలి? ఇక్కడ వీటిలో కొంచెం ముందుకు వచ్చి అంటాడు, అంతేనా? మేము పెందలకాడే లేచి సుగంధ ద్రవ్యములను తీసుకొని యేసు సమాధికి పూయుటకు వెళ్ళినాము. మేము పెందలకాడే లేచి సుగంధ ద్రవ్యములను తీసుకుని యేసు సమాధి యేసు దేహమునకు అవసరం ఉంది. ఎక్స్ప్రెషన్ ఏంటి వెరీ నవ్వొస్తుంది. శాశ్వత నాకు ఒక ఉపకారం చేయగలుగుతారా? మా మాస్టర్ గురించి ఏమని చెప్పలేదు? లేదు, మళ్ళీ చెప్పండి. అది అసలు ఎప్పుడుది ఏంటో అర్థమై సావలేదు నాకు సరిగ్గా. అది అతడు చచ్చిపోయింది అబ్బా. ఒక సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ దివ్యాక హెవెన్లీ ఫాదర్. అక్క చెప్పరా ఎండింగ్ ప్రేయర్? హియర్ వి గో.